అందరూ శ్రద్ధగా వినండి. వీలైతే నేను కథ చెప్తూ ఉంటే మీరు ఊకొడుతూ ఉండండి. విప్రుడు మధుసూదనుని వ్యధ. భక్తులారా, ఈ త్రినాథుల చరితము నిర్మలమైన మనస్సుతో వినండి. పూర్వం శ్రీపురమునందుగల అగ్రహారంలో మధుసూదనుడనుబడే విప్రుడొకండు ఉండేవాడు. కడు బీదవాడగుటచే భిక్షమెత్తుకుని జీవిస్తుండేవాడు. ఆ నిరుపేద బ్రాహ్మణునకు కొంతకాలమునకు ఒక కుమారుడు కలిగెను. ఆ పసికందు పాలు లేక శోషించిపోతుండేవాడు. ఆ బడుగు బాపని ఇల్లాలు బిడ్డ కొరకు భర్తని ఒక ఆవుని తెమ్మని కోరింది. ఓయి, నీకిదేమి ఆలోచన? మనము చూడగా కడు బీదవారము, నేనెట్లా ఆవును తేగలను? నా వద్ద ధనమా రత్నమాణిక్యములా? నేనెట్లు లోకాన గణ్యతను పొందగలను? శ్రీమంతులకే అన్ని వసతులు సమకూరును, వారికే ఈ లోకం మన్నన చేస్తుందంటన్నాడు ఆ భర్త. అయితే భర్త మాటలను విని భార్య ఎంతగానో విలపించింది. గోడుగోడునా దుఃఖించి, ఓ బ్రాహ్మదేవా, ఈ బిడ్డని మా వంటి బీదవారి ఇంట ఎందుకు పుట్టించావయ్యా? ఈ బిడ్డను మేమెలా బ్రతికించుకోగలుగుతాము? ఆ మాటలకు మధుసూదనుడు చింతించిన వాడై తన కమండలము ఇంటిలో గల చిల్లర సామానులు అమ్మి 5 రూపాయలను తెచ్చి భార్య చేతికి ఇచ్చాడు. ఆమె ఎంతగానో సంతోషించి, నాథా, ఈ 5 రూపాయలు పట్టుకు వెళ్ళి ఒక ఆవును కొని తీసుకురావలసిందని పంపించింది. ఆవును కొనడానికి మధుసూదనుడు ఊరూరా తిరిగి ఒక సంపన్నుడున్నటువంటి గ్రామం చేరుకున్నాడు. సిరి సంపదలున్నవాడు, పాడి పంటలకు కొదవలేనివాడు అగు ఆ శ్రీమంతుని మందలోని ఒక ఆవు పేదవారి పొలాల్లో పడి పంటలను నాశనం చేస్తుండేది. రైతుల ఫిర్యాదులు విని విని ఆ శ్రీమంతుడు ఆ ఆవుని వదిలించుకోవడం మంచిదని ఆ 50 రూపాయల కిమ్మత్తు చేసే ఆవును కేవలం 5 రూపాయలకే ఎవరికైనా ఇచ్చేస్తానన్నాడు. ఆ మాటలను విన్న మధుసూదనుడు ఆ ఆవును దూడను తనకిమ్మని తన వద్ద గల 5 రూపాయల్ని ఆ షావుకారు చేతిలో ఉంచాడు. ఓయి బ్రాహ్మణుడా, ఇదేమి వేరే ఆశ నీకు అన్నాడు. అయ్యా, ఇప్పుడే మీరు అన్న మాట నిలబెట్టుకోండి, మాట తప్పి అసత్యవంతులు అవ్వకండి అన్నాడు. అతనికి ఇవ్వకపోతే అసత్య దోషం తగులుతుందని ఆ ఆవును దూడను 5 రూపాయలకు ఆ బ్రాహ్మణునకు ఇచ్చివేశాడు. అయితే ఆవును దూడను తీసుకువచ్చి భార్యకు అప్పజెప్పాడు మధుసూదనుడు. ఆమె ఎంతగానో ఆనందించింది. ఆవు పాలతో బిడ్డడిని జాగ్రత్తగా పెంచుతున్నది. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఆ ఆవు ఎటో వెళ్ళిపోయింది. దానిని వెతుకుతూ మధుసూదనుడు ఊరూరా తిరుగుతూ ఉండగా అతడికి ఒక చెట్టు కనబడింది. చూడగా అది గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. లేచి వెళ్ళబోతుండగా అతనికి ఆ చెట్టు మీద 3 వ్యక్తులు కనిపించారు. వారు మధుసూదనుణ్ణి ఉద్దేశించి, విప్రుడా, నీకొచ్చిన కష్టమేమి? ఎక్కడికి వెడుతున్నావు అని అడగగా అతడు తన ఆవు పోయిన సంగతిని, దానినెవరైనా దొంగలించారో ఏమో అని, ఈ దినము సిరిపురం సంతయగుచున్నది కాబట్టి ఎవరు దొంగలించినా ఆ సంతలోనే కదా అమ్ముకోవాలి, అందుకని అక్కడికి వెడుతున్నా అన్నాడు. ఓయి, మేము త్రిమూర్తులము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులము. నీవు సిరిపురం సంతకు వెడుతున్నావు గనుక అక్కడి నుండి మాకు 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనెను తెచ్చి పెట్టవలసిందన్నారు. అయ్యలారా, నేను చాలా నిరుపేదను, చేతిలో పైసా అయినా నాకు లేదు. మీరు కోరిన సరుకులను నేను ఎలా తేగలను అన్నాడు. అప్పుడు విప్రోత్తమ, విచారించకు, అదిగో గోరింట పొద కనిపించుచున్నది, దాని మొదట్లో 3 పైసాలున్నవి, అవి పట్టుకు వెళ్ళి మాకు సరుకులు తెచ్చిపెట్టు అన్నారు త్రినాథుల వారు. అప్పుడు మధుసూదనుడు వెళ్ళి ఆ పొద మొదల్లో గల 3 పైసలు తీసుకున్నాడు. ఇంకా ఉన్నవేమో అని త్రవబోతే త్రిమూర్తులు వానిని వారించి, ఓ విప్రోత్తమ, ఎంత దొరికితే అంతే ఉండును, వృధాశ్రమకు ఆశకు లోనవద్దన్నారు. చిత్తం అని ఆ మధుసూదనుడు ఆ 3 పైసలతో బయలుదేరి వెనుకకు వచ్చి, అయ్యలారా, ఆ సరుకులను ఖరీదు చేసి వాటిని ఎలా తీసుకురాగలను అన్నాడు. ఓయి, నీ పై మీద గల వస్త్రం పట్టి వాటిని తీసుకురా, నూనెను కూడా నీ గావంచాలో పోయించుకో అని చెప్పారు త్రినాథుల వారు. త్రినాథుల కరుణ వల్ల పంచెలో నూనె నిలుచుట.
ఆ మధుసూదనుడు సిరిపురం సంతలోనికి ప్రవేశించాడు. సంత అంతా తిరిగాడు. ఎక్కడా తన ఆవు కనబడలేదు. ఇక ఆశ వదులుకున్నాడు. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకుని నూనె కోసమని తెలికిల వాని వద్దకు వెళ్ళి, అయ్యా, 1 పైసా నూనె నా గావంచాలో పోయవలసిందన్నాడు. ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అనుకుని నూనె లేదన్నాడు. ఒక ముసలి తెలికిల వాని వద్దకు వెళ్ళి 1 పైసా నూనెను గావంచాలో వేయమన్నాడు. దిగువ మడ్డె నూనె ఎంతటిది కావాలన్నాడా ముసలివాడు. నాకు 1 పైసా నూనె మాత్రమే ఇమ్మన్నాడు మధుసూదనుడు. ఈ బాపనయ్య వికారపు వాడని ఆ తెలికిలవాడు పైసా తీసుకొని కొలపాత్రను తిరుగవేసి నూనెను కొలిచి ఇచ్చాడు. గావంచా చెంగు పట్టుకొని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. కొట్టులో కూర్చుని ఉన్న తెలికిలవాడు మూర్చపోయాడు. తెలికిల వాళ్ళంతా వచ్చి ముసలాణ్ణి సేద తీర్చి కూర్చుండబెట్టి సంగతేమిటని ప్రశ్నించారు. ఏమని చెప్పుదును? 1 బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. అతడటే వెళ్ళాడు. చూడబోతే కుండల్లో 1 చుక్క కూడా నూనె లేదు అని మొత్తుకున్నాడు. అతడు మా దగ్గరకు వచ్చాడు, నూనె లేదంటే వెళ్ళిపోయాడు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ విప్రుని వద్దకు పరుగుపెట్టారు. ఓ ఈ బ్రాహ్మణోత్తమ, మీరు నూనె కొన్నారు కదా, అది కొంచెం తక్కువగా ఉంది, పూర్తిగా ఇచ్చివేస్తాము రమ్మన్నారు. వారితో సంతలోనికి వెళ్ళాడు ముదుసలి తెలుగులవాడు. గావంచాలోని నూనె తెచ్చి కుండలో పోయగా దుత్తలన్నీ భర్తీ అయిపోయాయి. ముదుసలి తెలికలవాడు అది చూసి ఆనందించి ఈసారి నూనెను సరిగా కొలిచి ఇచ్చాడు. అతడిచ్చిన నూనెను తీసుకుని మధుసూదనుడు తిన్నగా మర్రి చెట్టు చెంతగా వెళ్ళాడు. త్రినాథులు తెమ్మన్న సామాన్లను వారికి అందజేశాడు. త్రినాథుల మేళా జరుపుట. తాను తన గ్రామంలో వెళ్ళిపోవడానికి మధుసూదనుడు త్రిమూర్తులను అనుమతి అడిగాడు. అందుకు వారతనిని ఉద్దేశించి, ఓయి, నీ యందు మాకు దయ కలిగినది. నీవు త్రినాథుల సేవ చేసినచో నీ కష్టములు తొలగిపోవును అనగా, అయ్యలారా, ఏ ఏ వస్తువులతో మేము పూజించవలను అని అడిగాడు. ఓయి విప్రుడా, మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు, కొంచెముతోనే మేము సంతృప్తి చెందదము. ఇప్పుడు నీవు తెచ్చినట్టి 3 పైసల సామగ్రి చాలును మాకు. వీటితోనే మేళా చెయ్యము. 3 మట్టి చిలుముల యందు గంజాయిని నలిపి అందులో నిప్పును వేయము. దీపపు ప్రమిదలు 3 చేసి అందులో నూనెను వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి మొదటి జాములో నీ మిత్రులను పిలిచి పూజా ద్రవ్యములు సమస్త పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అట్లు చేసిన నీ సకల పాపములు తొలగిపోవును అన్నారు. ఆ మాటలను విని విప్రుడు పూజకు పూనుకున్నాడు. చెట్టు మొదటనే పూజ ప్రారంభించి గంజాయి తయారునర్చి దీపములకు ఒత్తులు లేవనగా నీ గావంచా చించి ఒత్తులు చేయమని త్రిమూర్తులు అన్నారు. అందుకు ఆ విప్రుడు, అయ్యలారా, నేను పేదవాడును, భిక్షమెత్తుకుని రోజులు గడుపుచున్నాను, అన్న వస్త్రములకు కష్టపడుచున్నవాడిని. దీపము ముట్టించుటకు అగ్గి కూడా లేదు. నా గావంచా ఒత్తుల పాలైనది, నా ఆవు దొంగల పాలైనది, నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏ బుద్ధితో మీకు పూజ చేస్తాను అని విచారించసాగాడు. ఓ ఈ బ్రాహ్మణుడా, దిగులు చెందకు, నీ ఆవు నీకు దొరుకుతుంది, నువ్వు నీ కుటుంబంతో సౌఖ్యముగా ఉంటావు, వస్త్రములు దొరుకును అనగా, అటువంటి స్థితి నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మీకు 5 మేళాలిస్తానన్నాడు ఆ విప్రుడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదు అని విప్రుడు అనగా త్రిమూర్తులు విప్రుని కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకుని తెరిచి చూసేసరికి దీపములు వెలిగినవి. విప్రుడు ఆనందించి మేళాను సమర్పించాడు. ఆ ఆనందంతో త్రిమూర్తులకు సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. త్రినాథుల అనుగ్రహము. త్రినాథుల అనుమతి తీసుకుని ఇంటికి వెడుతున్న విప్రునకు మార్గమధ్యంలో ఆవు దూడ కనిపించాయి. ఎంతో సంతోషించిన వాడి వాటిని వెంటబెట్టుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో చూడగా సిరి సంపదలతో ఓలలాడుచున్నది. ఇదంతా త్రినాథుల కృప వల్లనేనని ఆనందించాడు. మిత్రుల్ని బంధువుల్ని పిలిచి తాను వెళ్ళిన నాటి నుండి ఆనాటి వరకు జరిగిన సంగతులన్నీ వివరించాడు. త్రినాథుల మేళా ఫలితమని అందరికీ వివరించాడు. త్రినాథుల పూజా విధానాన్ని అందరికీ చెప్పాడు. గ్రామంలోని 50 మంది త్రినాథ మేళాను చేశారు. అందరికీ సిరి సంపదలు సమృద్ధిగా కలిగాయి. రాజు త్రినాథుల మేళాను నిషేధించుట. రాజ్యంలో 50 మంది సిరి సంపదలతో తొలతోగడం వల్ల వర్తకులకు వ్యాపారాలు మందగించాయి. వారంతా రాజుగారి వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. మధుసూదనుడనే బ్రాహ్మణుడు భిక్షమెత్తుకుని బ్రతికేవాడు. సిరిపురం వెళ్లి త్రినాథ వ్రతం చేసి తాను సిరిగలవాడయ్యాడు. ఊరిలోని రైతుల ప్రజలు 50 మంది ఈ మేళాను చేసి సిరి సంపదలు పొందారు.
అందువలన మా వ్యాపారాలు అడుగంటిపోయాయి, క్రయ విక్రయాలు కూడా లేవు, మీరే మమ్మల్ని ఉద్ధరించాలి అన్నారు. రాజు వారి మాటలు విని కోపం చెంది, త్రినాథులనేవారు ఎవరు? ఏ దేవతల వారు? వారిని వీరంతా ఏల పూజించుచున్నారు? నా ఆజ్ఞను వినండి. ఈ దినము నుండి ఎవ్వరునూ త్రినాథుల పూజను చేయరాదు. అట్లుగాక ఎవరైనను పూజ చేస్తే వారికి 500 రూపాయల జరిమానా, 6 మాసాల ఖైదు. ఇది నా శాసనం. దీనిని ఎవరూ ధిక్కరించరాదు. ధిక్కరించారా శూలము వేయబడుదురు అని ప్రజలను హెచ్చరించాడు. త్రినాథుల అనుగ్రహము. త్రినాథుల పట్ల, త్రినాథుల మేళా పట్ల రాజు శాసనం చేయడం త్రినాథుల ఆగ్రహానికి రాజును గురిచేసింది. వారి ఆగ్రహం కారణంగా యువరాజు చనిపోయాడు. రాజు, అంతఃపురం, పరివారం, దేశ ప్రజలు అందరూ ఎంతగానో రోధించారు. రాకుమారిని అంత్యక్రియలకు గాను శవాన్ని నదీ తీరానికి తీసుకువెళ్లారు. అసంఖ్యాకంగా ప్రజలు అక్కడికి చేరారు. త్రినాథులకు దయ కలిగినది. రాజుకు తమ పట్ల విధేయత, భక్తి కలిగించడానికి అదే తగిన సమయమని నిర్ణయించుకున్నారు త్రినాథులు. త్రినాథులు యువరాజును బ్రతికించుట. త్రినాథులు వృద్ధ సన్యాసుల రూపంలో శ్మశానానికి వచ్చారు. రాజును వాని పరివారమును చూసి, మీరందరూ ఇచ్చటకు వచ్చి ఎందువల్ల విచారముతో ఉండిరి? ఈ బాలుడెవరు అని అక్కడి వారిని ప్రశ్నించారు. రాజు ఏమి లోపము చేసెనో ఈ రాకుమారుడు చనిపోయాడన్నారు అక్కడి ప్రజలు. అందుకు ఆ త్రినాథులు, ఈ పిల్లవాడు చనిపోలేదు. మీ రాజు త్రినాథుల వారిని చులకన చేయటం వలన, త్రినాథ భక్తులపై దండన వేయడం వలన ఇట్లు అయ్యింది. మీరందరూ త్రినాథుల వారిని పూజించితే బాలుడు లేచి కూర్చుంటాడు అన్నారు త్రిమూర్తులు. ఆ మాటలకు అక్కడి వారంతా త్రినాథస్వాముల వారి పేరును సముద్ర ఘోష వలె గర్జించారు. రాజు త్రినాథులకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. వెంటనే ఆ రాకుమారుడు లేచి కూర్చున్నాడు. అందరూ ఎంతో ఆనందించారు. త్రినాథుల మేళాకు వర్తకుని మృక్కు. ఆ సమయంలో స్వర్ణభద్ర నది మీదుగా తన సరుకులను తీసుకుని వెడుతున్న వర్తకుడు అక్కడ ప్రజలు ఆనందంతో చేస్తున్న ఘోషణ విన్నాడు. అదేమిటని రేవులో దిగి వాళ్ల వద్దకు వచ్చాడు. మీరేలా ఇంత ఆనందంగా ఎవరిని స్మరిస్తున్నారు అని అక్కడి వాళ్లను అడిగాడు. వారు జరిగిందంతా చెప్పి, త్రినాథులు దయామయులు, వారి మేళా చేసినా కనీసం వారిని స్మరించినా ఎంతో మేలు కలుగజేసే మహనీయులు అని చెప్పి రాజకుమారుడు చచ్చి బ్రతికిన విషయాన్ని వివరించారు. నా ఓడలు ఒడ్డున చేరాయి. వాటిపై విదేశాలకు వర్తకం చేసుకునే నిమిత్తం నేను వెడుతున్నాను. నా వ్యాపారం బాగా జరిగి నాకు బాగా లాభం వస్తే నేను కూడా త్రినాథుల స్వామి వారి మేళాను చేస్తాను అని పలికి ఆ షావుకారు వెళ్ళిపోయాడు. మేళా చేయక ఓడ మునిగిపోవుట. అయితే ఆ షావుకారు విదేశాలలో బాగా లాభాలు ఆర్జించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఓడలోని ధనము నౌకర్లచే ఇంటిలో వేయిస్తుండగా చూస్తుండగానే అతని ఓడ నీటిలో మునిగిపోయింది. అందులోని వారందరూ నీటిలో మునిగిపోయారు. అది చూసి షావుకారు నేలబడి దొర్లుతూ ఏడుస్తుండగా, ఓయి షావుకారు, నీవు త్రినాథుల మేళా చేస్తానని మృక్కుని మరిచినావు. అందువల్లనే నీ ఓడలోని వారు మునిగిపోయారు అని ఆకాశం నుండి త్రినాథుల వాక్కు వినబడెను. గుర్తుకు తెచ్చుకున్నవాడై, అవును, నేను త్రినాథులకు మేళా చేస్తానని మర్చిపోతుని అని మేళాకు కావలసిన సామాన్లు తెమ్మని నౌకర్లను పంపించి గంజాయి, ఆకుచెక్కలు మొదలగు సరుకులను తెప్పించి ఇంటి వద్ద తన వారినందరినీ రప్పించి త్రినాథులకు సాష్టాంగ దండ ప్రణామాలతో మేళా చేశాడు. త్రినాథుల కరుణా కటాక్షం వల్ల ఓడ నీటిపైకి తేలింది. షావుకారు ఓడలోని సరుకులను ఎత్తించుకుని ఇంటికి చేరుకున్నాడు. షావుకారు తన ఇంటి వద్ద సమర్పించిన మేళా గురించి ముందుగా రాజ్యమంతా చాటింపు వేయించాడు. నలుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా విచ్చివేశారు. అలా వచ్చిన వారిలో గ్రుడ్డివాడొకడు త్రోవ కనబడక వెడుతున్న వారిని తమ వెంట తను కూడా తీసుకువెళ్ళమని అడిగాడు. అయినా మీరంతా త్రినాథుల మేళాను చూస్తారు, నేను గ్రుడ్డివాడిని, నేనెలా చూడగలను అనగా, ఓయి త్రినాథుల దయ అపారం, నీవు మేళాను చూస్తావని ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు. గ్రుడ్డివాడు అక్కడే కూర్చొని త్రినాథ స్వామిని స్మరించుకుంటున్నాడు. ఆ సమయాన కాళ్ళు చేతులు స్వాధీనంలో లేని అవిటివాడొకడు దేక్కుంటూ అటు వచ్చాడు. గ్రుడ్డివాడు వారిని ఎక్కడికి వెడుతున్నావా అని అడిగాడు. త్రినాథుల మేళాకు చూడడానికి వెళ్తున్నానన్నాడు. ఓ మిత్రమా, నేను అందుకే బయలుదేరాను. గ్రుడ్డివాడిని కనుక దారి కానక ఇక్కడే చతికిలబడిపోయాను. త్రినాథులు దయామయులు, మనల్ని తన మేళాకు రప్పించుకుంటాడన్నాడు. వారిద్దరూ ఒకరితో ఒకరు కూడబలుక్కొని గ్రుడ్డివాడు ఇట్లు చెప్పుచున్నాడు. మిత్రమా, నీకు కళ్ళున్నవి కనుక నీవు నా భుజంపై కూర్చుని దారి చూపు, నేను నిన్ను మోసుకుని పోతాను.
ఇద్దరము త్రినాథుని మేళాకు చేరుకోవచ్చును అని చెప్పగా గ్రుడ్డివాడి భుజం మీద కుంటివాడు కూర్చుని గ్రుడ్డివానికి దారి చూపడానికి ఆ విధంగా త్రినాథుల వారి మేళాను చూడడానికి నిర్ణయించుకున్నారు. అలా కొంత దూరం వెళ్లేసరికి గ్రుడ్డివానికి కొద్దిగా చూపు కనబడసాగింది. ఆ సంగతి తన భుజాలపై ఉన్న సొట్టవానితో చెప్పాడు. మిత్రమా, నాకు కాళ్ళు కొద్దిగా బాగైనవి, ఇప్పుడు నేనును నడవగలను. ఇదంతా త్రినాథుల వారి దయవల్లనే అని సంతోషంగా వాళ్ళిద్దరూ షావుకారు చేసే మేళాకు వెళ్ళి ఎంతో ఆనందించారు. వైష్ణవునికి రక్ష, గురువుకు శిక్ష. త్రినాథ మేళా జరుగుతున్న 4 రోజులు ఒక వైష్ణవ భక్తుడు వస్తుండేవాడు. కూర్చుని మేళా పూర్తవ్వకుండా లేచి వెళ్ళిపోతుండేవాడు. ఇదంతా గమనించిన అక్కడి వారు వైష్ణవుడును ప్రతిదినము మేళా పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతున్నాడు, ఈ దినము అతన్ని రానియ్యరాదని నిర్ణయించుకున్నారు. అయితే అతడు రాగానే నీవు రావడానికి వీలు లేదన్నారు. ప్రతిదినము నీవు మేళా పూర్తి కాకుండా వెళుతున్నావన్నారు. అతడు తన తప్పు తెలుసుకుని ఈ దినం మేళా పూర్తయ్యే వరకు ఉంటానని వాగ్దానం చేసి కూర్చున్నాడు. అతని గురువు వైష్ణవుని ఇంటికి వద్దకు వెళ్ళి తన శిష్యుడి గురించి అడగగా అతని తల్లి నా కుమారుడు త్రినాథుల మేళాకు వెళ్ళాడని చెప్పగా తెలుసుకుని ఆ గురువు అక్కడికి వచ్చి పూజా సామగ్రిని కాలితో చిందరవందర చేయసాగాడు. అక్కడి వారు వైష్ణవుడు వానిని పట్టుకొని బరబరా ఈడ్చివేశారు. గురువు తన తప్పును తెలుసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి అతని భార్యా పిల్లలు చనిపోయి ఉన్నారు. మేళాను పాడు చేసినందుకే మీకు ఈ ఆవేదన సంభవించిందన్నాడు శిష్యుడు. అయితే గురువు మేళా చేయుట. గురువుకు పశ్చాత్తాపం కలిగింది. త్రినాథుల పట్ల భక్తితో విలపించాడు. త్రినాథుల మేళాను పాడు చేసినందుకు గాను నాకు తగిన శిక్ష జరిగిందని, నేను అధముణ్ణి, మూర్ఖుణ్ణి, త్రినాథుల వారి మహిమను తెలుసుకోలేకపోయానని చాలా ఏడ్చాడు. పరిపరి విధాలా దుఃఖించాడు. క్షమాభిక్షకై మేళాను చేయుటకు సంకల్పించుకున్నాడు. మేళాకు కావలసిన గంజాయి, ఆకులు, వక్కలు వగైరా సామానులను తెప్పించి స్వామి వారికి మేళా సమర్పించుకున్నాడు. అందరితో కలిసి ఆకులు చెక్కలు పంచుకొని సేవించి సుఖాన్ని పొందాడు. ఫలశ్రుతి. ఈ కథను విన్నవారికి, త్రినాథులను సేవించిన వారికి కుష్టు, గుడ్డి పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీలు ఈ కథను నిర్మలంగా వింటే సంతానవంతులవుతారు. ఎవరైనా కుంటెగా గాని మూర్ఖంతో గాని హాస్యం చేస్తే అట్టి వారికి కుంటితనము, గ్రుడ్డితనము, దారిద్ర్యము వంటి బాధలు, అనేక కష్టాలు కలుగుతాయి. త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. ముందుగా విష్ణువును పూజించవలను. నైవేద్యమును సమర్పించి గంజాయిని అగ్నిలో వేయవలను. తాంబూలమును 3 భాగాలుగా చేసి ఉంచవలను. త్రిమూర్తులకు ఎడమ ప్రక్కగా వినాయకుడిని ఉంచి పూజించవలను. 3 దీపములను వెలిగించి త్రినాథమూర్తులను దయచేయండనవలను. అనంతరం సాష్టాంగపడి త్రినాథులకు నమస్కరించవలను. నిర్మలమైన మనస్సుతో భక్తిభావముతో ఈ కథను వినవలను. నివేదించిన ప్రసాదమును తీసుకుని అందరికీ పంచవలను. మీరందరూ త్రినాథులను పూజించండి, సుఖ సంతోష సౌభాగ్యములను పొంది తరించండి. మంగళం పాడుతున్నానమ్మా. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే, శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పూజ్యాయ శ్రీ త్రినాథాయ మంగళం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే, శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పూజ్యాయ శ్రీ త్రినాథాయ మంగళం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే, శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పూజ్యాయ శ్రీ త్రినాథాయ మంగళం. అందరికీ నమస్కారం అమ్మ. ఇక్కడితో మనకి త్రినాథ స్వాముల వారి మేళా కథ పూర్తయినది.